నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యువ శాసనం భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పడుతోందా? దేశ రాజకీయాల దిశను నిర్ణయించే శక్తి ఇప్పుడు యువత చేతిలోకి వెళ్తోందా? తమిళనాడు నుంచి బెంగాల్ వరకు ఓటర్ మూడ్ స్పష్టంగా ఒక్క మెసేజ్ ఇస్తోంది: పాత రాజకీయాలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అని. డిఎంకే అన్నా డిఎంకే దశాబ్దాలుగా మార్పు లేకుండా నడుస్తున్న రాజకీయాలకు జనం విసిగిపోయారా? బెంగాల్లో మమతా బెనర్జీ పాలనపై వచ్చిన తీర్పు కేవలం ఓటమా, లేక రాజకీయ నియంతృత్వానికి ప్రజల కౌంటరా? మరోవైపు నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒకే దిశగా కేంద్రీకృతమయ్యాయనే సంకేతమా? ఇది కేవలం రాష్ట్రాల కథ కాదు, దేశవ్యాప్తంగా మారుతున్న ఓటర్ మైండ్ సెట్కు ఎగ్జాంపుల్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు, ఓటమి రెండూ ఒకే మెసేజ్ ఇస్తున్నాయా? క్లీన్ ఇమేజ్ ఉంటేనే గెలుపు, లేకపోతే అవుట్ అనే సంకేతమా? ఇప్పటి యువత కేవలం ఓటర్లు కాదు, వాళ్ళు ఎజెండా సెంటర్లు. వాళ్ళు పాలసీ డిమాండ్ చేసే జనరేషన్. జెన్జీకి కావాల్సింది క్లీన్ పాలిటిక్స్, ట్రాన్స్పరెన్సీ, డెలివరీ. సంక్షేమం పేరుతో జరిగే అవినీతి, కుల మత ప్రాంత రాజకీయాలు, మొనార్కీలా మారిన పార్టీల నిర్మాణం, ఇవన్నీ యువత తిరస్కరిస్తోందా? ఒక కీలక ప్రశ్న: కామన్ మ్యాన్ సీఎం అయితే పాలిటిక్స్ క్లీన్ అవుతాయా, లేక సిస్టమ్ మార్చకుండా వ్యక్తులు మారితే ఫలితం ఉండదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఈ ప్రభావం పడుతుందా? ఇక్కడ కూడా కొత్త రాజకీయ శక్తులకు అవకాశం ఉందా? ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులను ప్రజలిక ఒప్పుకోవడం లేదా? నిత్యం ప్రజల్లో ఉండే వారినే ఓటర్లు ఎంచుకుంటారా? మరొక పెద్ద మార్పు సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్, యువత చేతుల్లో కొత్త ఆయుధాలు. ఈ మార్పును గనక అర్థం చేసుకోలేకపోతే పార్టీలు చరిత్రలో కలిసిపోతాయా? అంతిమంగా యువ శాసనం అంటే కేవలం యువ నాయకులు కాదు, యువ ఆలోచనలు, కొత్త విధానాలు, క్లీన్ పాలిటిక్స్. ఇది నిజంగా రెవల్యూషనా, లేక టెంపరరీ ట్రెండా? రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు రెహమాన్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. రైట్, ముందుగా రెహమాన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. నిన్నటి 5 రాష్ట్రాల ఎన్నికలు, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ఎన్నికలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? అంటే ఓటరు నాడి ఏ రకంగా మారుతూ వస్తోంది? జనరేషన్ వైజ్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దాంట్లో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఒక స్పష్టత కనబడతా ఉంది. అంటే గతంలో చూస్తే మనము కులము, మతము, లేకపోతే ఒక సినీ గ్లామర్కు అట్రాక్ట్ అవ్వడము, అలాంటి వాళ్ళకే ఓటేసేటువంటి సంస్కృతి నుంచి ఇప్పుడు డెవలప్మెంట్, ట్రాన్స్పరెన్సీ, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గతంలో ఏ మేరకు అమలు చేశారు అనేటువంటి ఈ పాలసీస్ను మాత్రమే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తూ ఉన్నారు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటంటారు ఓటర్స్లో, ఎస్పెషల్లీ యువతలో, జెన్జీలో, 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువత అంతా కూడా కొత్తదనాన్ని కోరుకుంటోంది. రాజకీయాల్లో మొనాటనీ వద్దు, మొనార్కిజం వద్దు, నియంతృత్వ పాలన వద్దు అని వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. రోజా గారు, అట్లానే మీకు, వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. డెమోక్రసీలో ఓటింగ్ శాతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ శాతం పెరగడం అంటే డెఫినెట్గా ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడం. మీరు అనుకుంటున్నట్టుగా, లేకపోతే ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది, లేకపోతే ప్రభుత్వాలను దించేసి సినీ గ్లామర్కు లోన్ అవ్వట్లేదు అంటే
డెఫినెట్ గా కేరళ లేకపోతే మిగతా రాష్ట్రాలలో సినీ గ్లామర్లు దాదాపుగా పనిచేయవు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడుకు వచ్చే వరకు గతంలో ఏలిన అన్ని పార్టీలు ఉమ్, అంటే ఏడిఎంకే కావచ్చు, ఎంజి రామచంద్రన్ కరిష్మాతో వచ్చినటువంటి పార్టీ, అలాగే కరుణానిధి నేతృత్వంలో వచ్చినటువంటి టిఎంకే, తాజాగా విజయ్ నేతృత్వంలో వచ్చిన టీవీకే పార్టీ కావచ్చు, ఇవన్నీ సినీ గ్లామర్ తో వచ్చినటువంటిదే. యా. అంటే అక్కడ యువత డెఫినెట్ గా సినీ వేలం వెర్రిలో కొట్టుకుపోతున్నట్టుగానే చూడాలి. ఉమ్, మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఒక పెద్ద బురద జల్లేసి ఇది లిక్కర్ అవినీతి పార్టీ అని చెప్పిన తర్వాత కోర్టుల్లో చార్జెస్ వీగిపోయింది. చార్జెస్ నిలబడలే, కానీ ప్రజల్ని నమ్మించడానికి, ఆ పార్టీని గద్దె దించడానికి మాత్రం ఆ చార్జెస్ పనికొచ్చినాయి. అంటే కోర్టులో ఛార్జ్ షీట్ ని డిశ్చార్జ్ చేసేసింది కోర్టు. అంటే ఛార్జ్ షీట్ లో దమ్ము లేదు, ఆధారాలు లేదు. ఉమ్, కానీ అప్పుడు ఏం చర్చ జరిగింది దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్లలో, అంటే వాళ్ళ పైన నిరూపణకు సాధ్యం కానటువంటివి ఏవో పెట్టి రాసి పడేసి ఈ చార్జెస్ అని చెప్పి వాళ్ళని బోన్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ మధ్య యుగాల నాడే అరిస్టాటిల్ చెప్పాడు, పాలన అనేది ప్రజలందరి లక్ష్యంగా, వాళ్ళ సంక్షేమంగా సమిష్టిగా పాలన చేయాలని. ఉమ్, మెజారిటీ ప్రజలు లేదా మైనారిటీ ప్రజల్ని వర్గాలుగా విభజించి పాలన చేయకూడదనేది మధ్యయుగాల నాడే అరిస్టాటిల్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇవాళ సువేందు అధికారి అనేటువంటి, మీరు ఇంతకు ముందు అన్నారు కదా, అంటే వాళ్ళ క్లీన్ ఇమేజ్. ఎవరండి సువేందు అధికారి? సువేందు అధికారి, యా, అలా చెప్పుకుంటూ వెళ్తే బీజేపీలో చాలా మంది ఉన్నారు. ఆ నారదా స్కామ్ లో ఉండి ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్ ని ఎదుర్కొంటూ కండువా మార్చుకొని ఉమ్, వాషింగ్ పౌడర్ నిర్మాగా మారి లక్షల కోట్ల ప్రజల ధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు బెంగాల్ సీఎం కాబోతుంది. అయితే గోల్వార్కర్ సావర్కర్ సిద్ధాంతం ప్రకారం ఈ దేశంలో ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంటారు. వాళ్లకు ఓటు వేసే హక్కునే తొలగించాలనేటువంటి ఒక సైద్ధాంతిక, ఒక ప్రమాదకరమైనటువంటి వాదన తీసుకొచ్చారు. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాలేదు కాబట్టి ఉమ్, ఎస్ఐఆర్ పేరుతోటి 90 లక్షల మంది ఓట్లను విచారణ లేకుండా తొలగించేశారు. అందులో మనకు చాలా ప్రాంతాలని చూస్తే 20% మిగిలిన వాళ్ళు ఉండగా 40% కేవలం ముస్లింల ఓట్లనే తొలగించారు. మనం జిల్లాల వారీగా చూసినప్పుడు ముర్షిదాబాద్ లో 4.6 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఉమ్, అట్లానే పరగాన్స్ జిల్లాలో 3.3 లక్షలు, మల్దాలో 2.4 లక్షలు. ఇవన్నీ ముస్లిం ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలే. అలాగే 5 తరాలు పాంచ్ పీడి అనే బాగా వార్త వైరల్ అయింది కదా, మసూదా బీబీ అనేటువంటి ఈమె కుటుంబంలో మొత్తం ఓట్లను తొలగించారు. వాళ్ళ సొంత ఇల్లు 5 తరాలుగా జీవితకాలం ఓట్లేసినటువంటి వాళ్ళు. అంటే ఈ రకంగా తొలగించినటువంటి ఓటర్ లిస్టుల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు మరి తొలగించిన 90 లక్షల మంది ప్రజలు ఎవరై ఉంటారు? ఎందుకు తొలగించింటారు? కనీసమైన విచారణ జరగలేదు. ఎన్నికల కమిషన్ అంటే స్వతంత్ర రాజకీయాలతో స్వతంత్ర సంబంధం ప్రతిపత్తి గల లేకుండా ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎస్ఐఆర్ పేరుతోటి తొలగించినటువంటి ఈ ఓటర్లు వాళ్ళెవరు అసలు అనేటువంటిది చెప్పకుండానే, కానీ సర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్లన్నీ కూడా డబుల్ ఉన్నటువంటి పేర్లు, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించబడ్డవి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏదైనా ఉంటే మీరు ఈసీకి కంప్లైంట్ చేయండి. ఇన్ని లక్షల మంది ఏ రాష్ట్రంలో లేనంతగా 91 లక్షల మంది విచారణ జరపకుండా అందులో ఒకే వర్గాన్ని టార్గెట్ చేసి, అంటే డబుల్ ఓట్లు చనిపోయిన వాళ్ళు అందరూ ఒకే వర్గానికి ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారా
అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రైట్. ఇప్పుడు కేరళ విషయానికి వస్తే గతంలోనే 5 సంవత్సరాల క్రితమే ఆ ప్రభుత్వాన్ని జనరల్ గా కేరళ ప్రజలు ఎట్లుంటారంటే ఒక్కొక్కరికి ఆల్టర్నేటివ్ గా అవును, అవకాశం ఇస్తారు. Rotation. 2 సార్లు పినరాయి విజయన్ కు అక్కడ అవకాశం దొరికింది. కారణం ఏంటంటే కరోనా సందర్భంగా, అలాగే ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల సందర్భంగా ఆయన చాలా చక్కగా పనిచేసిండు అన్నటువంటి దాంతో మళ్ళీ ఆయనకు అవకాశం దొరికింది. Hmm. ఈ రోజు బెంగాల్ కు మనం చూస్తే కేవలం 30 నుంచి 35 లక్షల ఓట్ల తేడాతోటి ఈ రోజు అక్కడ గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమైనా ఏం జరిగినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం గౌరవించాలి, ప్రజల తీర్పును మనం స్వాగతించాలి. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగిస్తున్నారు అనేటువంటి ఇదేదైతే జరుగుతుందో, ఎన్నికల కమిషన్ అట్లానే టిఎంసీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. అట్లా ఎన్నికల కమిషన్ వర్సెస్ టిఎంసీ అన్నట్టుగా అక్కడ ఎన్నికలు జరిగినాయి. అట్లా కాకుండా పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేటువంటి ఈ ప్రక్రియ మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న ఈ దేశంలో మరింత పారదర్శకంగా జరగాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏవైనా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు డెఫినెట్ గా ప్రజల హక్కుల్ని, పౌర హక్కుల్ని కాపాడి ఈ దేశాన్ని మరింత శక్తివంతమైనటువంటి దేశంగా తీసుకెళ్లాలని చెప్పి ఆశిద్దాం. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో అస్సాంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే అస్సాంలో అందరూ ఊహించింది, అక్కడ కూడా జనరల్ గా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఇష్యూ కావడం లేదు. మతాలు బేస్ చేసుకొని చాలా మంది హర్షిస్తున్నటువంటి విషయం ఏంటంటే పోలరైజేషన్ జరుగుతున్నది, హిందూ ముస్లిం గా ఈ దేశం విభజన జరుగుతున్నది, ప్రజలు విడిపోతున్నారని చెప్పి కోరుకుంటున్నారు. ఈ దేశానికి, ఈ దేశ సమగ్రతకు ఇది మంచి పరిణామం కాదు. జాతి అంటే భారత జాతిగా చూడాల్సి ఉంటది అన్నది నా అభిప్రాయం. ఎస్ వెంకటరెడ్డి గారు, బెంగాల్లో మీ పార్టీ గెలుపు అనేది అది బీజేపీకి ఉన్నటువంటి పర్సనల్ ఇమేజో, లేకపోతే మీరు దేశం మొత్తం కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు, అభివృద్ధి అవి చూసి మీకు ఓటు కాదు, అది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీ కూడా ఇటువైపు మీ వైపు కేంద్రీకృతం కావడం ఒక కారణం అయితే, సర్ ప్రక్రియతో మీరు తొలగించినటువంటి ఓట్లన్నీ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి తొలగించడం మూలాన ఇవాళ మీకు ఆ గెలుపు అనేది సాధ్యమైంది అనేది మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు రోజా మేడం, ఒకటి ఏంటంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆడలేక మధ్యలో ఓడిందని విమర్శించేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇవాళ ఈ దేశం అనేటువంటిది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా ఏర్పడేటువంటి నడుస్తున్నటువంటి ప్రక్రియ. ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలా లేకపోతే మమతా పార్టీయా అని నాకు అనవసరం, కాంగ్రెసా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగిన తర్వాత ఓడినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కానీ, అదే కోణంలో మాట్లాడినటువంటి, అదే వాయిస్గా మాట్లాడినటువంటి రెహమాన్ గారు మాట్లాడుతున్నటువంటిది కానీ, ఒకసారి అంటారు బ్యాలెట్ పేపర్లలో తప్పంటారు, ఒకసారి అంటారు ఈవీఎంలో తప్పంటారు, ఒకసారి ఓటర్ లిస్టులో తప్పంటారు. ఓటర్ లిస్టులో చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ ఉన్నప్పుడు సార్ చేయలేదా? చొరబాటుదారులు, చచ్చిపోయిన వాళ్ళు బీహార్లో ఏం జరిగిందండి? 27 లక్షల మంది చనిపోతే కూడా వాళ్ళ ఓటర్ లిస్టులో సవరించలే. అవును, ఓటు గురించి చెప్తున్నారు. నా ఓటు ఉంది, ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉంది, నేను ఒక దాంట్లో తీసేయమని నేను ఒకటే వాడతాను, కానీ మా ఊర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, అదే అట్లా వస్తూ ఉన్నది, మేము తీయించేసేసాను, వేరే సంగతి. ఇట్లాంటివన్నీ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితుల లోపల సర్రనేది చేస్తే అది మతానికి ముడిపెట్టడము. రెహమాన్ గారు చెప్పినారు, అక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలని, మొత్తం 91 లక్షల లోపల హిందువుల ఓట్లు కూడా మెజారిటీ ఓట్లు తీసేసారండి. హిందువుల ఓట్లు కూడా తీసేసినారు. చాలా చర్చ జరిగింది దీని మీద. కొంతమంది విశ్లేషకులు నాతో అన్నారు, అన్నా ఏంది హిందువుల ఓట్లు కూడా పోతున్నాయి కదా, మీకు నష్టం కదా అని. హిందువుల ముస్లింలు కాదు ఇక్కడ కావాల్సినటువంటిది. చొరబాటుదారులు, అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళు, ఈ దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళు, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు, ఈ దేశ సౌభాగ్యాన్ని కోరుకోనటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళ ఓట్లు అనేటువంటిది తప్పకుండా తొలగిస్తారు. తొలగించే ప్రక్రియ ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. ప్రాక్టికల్గా నేను చెప్తాను, ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో. తెలంగాణలో ఇప్పుడు మీకు బాలాపూర్
పాడిశ్శేరి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా కాన్స్టిట్యున్సీలో అనేక వందల మంది, వేల మంది ఉన్నారు ఇవాళ. అక్కడ మా నాయకుడు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీరాములు యాదవ్ గారని మా అభ్యర్థి లాస్ట్ ఇయర్ 1,00,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు, బీజేపీ తరఫున పోటీ చేస్తే. ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు, హైకోర్టుకి వెళ్ళింది. స్వయంగా మమత గారు ఆర్గ్యుమెంట్ చేసింది. ఇందరి కళ్ళు గప్పి తొలగిస్తారనండి. కాబట్టి వల్ల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి, పక్క దేశాలకు వంత పాడేటువంటి, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. మోదీ గారి నాయకత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు? వాళ్ళ దేశం మొత్తం మీద ఎందుకు వస్తుంది? కేరళలో గెలిస్తే అంత బాగుంది, తమిళనాడులో గెలిస్తే అంత బాగుంది, తెలంగాణలో గెలిస్తే అంత బాగుంది, ఈవీఎంలు బాగా పనిచేస్తాయి, కర్ణాటకలో గెలిస్తే బాగుంది, మొన్న లోకసభ ఎన్నికల లోపల బాగా సీట్లు వచ్చినాయి కదా, ఎవరికి? సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి కదా, అక్కడ బాగుంది. ఇదానండి చెప్పవలసినటువంటిది. ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలలో మీ పాత్ర ఏంది అనేటువంటిది మీరు చెప్తూనే ఉన్నారు, అనేక రకాలుగా చెప్పినారు. కాబట్టి వల్ల అవినీతి వెంకటరెడ్డి గారు, తమిళనాడు కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ కావచ్చు. యా రెహమాన్ గారు, అయితే మనకు అక్రమ వలసదారులను తొలగించినామన్నారు కదా. అవును. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ అక్కడ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అక్రమ వలసదారులను ఐడెంటిఫై చేసింది 2,600 మందినండి. అంటే 0.003%. అంటే మిగిలిన వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసి నిర్బంధించి తిరిగి వాళ్ళ దేశానికి పంపడమా, జైలుకు పంపడమా చేయాలి కదండి. అది జరగలేదు కదా. ఓటును మాత్రమే తొలగించి ఊరుకున్నామంటే కూడా అది ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకి, సమైక్యతకి అంటే చొరబాటుదారులు ముప్పే కదా. మరి ఆ ప్రక్రియ ఎందుకు జరగలేదు? జరుగుతుంది రేమాన్ గారు, జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు బెంగాల్లో జరగబోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. పారిపోతున్నారు అప్పుడే. కాబట్టి ఈ దేశ భద్రత, ఈ దేశ రక్షణ, సమగ్రత ఇవి ముఖ్యం మనకు. మన ఇల్లు తర్వాత, మన తెలంగాణ తర్వాత, మనము తర్వాత. దేశ భద్రత గురించి ఆలోచించినటువంటి పార్టీలు ఇవాళ మాట్లాడితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ హామీల్లో ఒకటి కూడా అది కదా, ఇన్ఫిల్ట్రేషన్స్ మీద ఖచ్చితంగా అదే చేసి తీరుతాము అని చెప్పారు కదా. అందరికి ఎట్లొచ్చిండ్రు మేడం? అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండ్రు. పాడిశ్శేరి, బాలాపూర్ ఏరియా దాకా వచ్చేసిండ్రు వాళ్ళు. ఇళ్ళు కనపడతాయి మనకి. రైట్ అండి, రైట్. వెంకటరెడ్డి గారు, రైట్. కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, తమిళనాడు ఫలితాలు కావచ్చు, బెంగాల్ ఫలితాలు కావచ్చు, కేరళ ఫలితాలు కావచ్చు, పాత రాజకీయాలకు ఇవి వ్యతిరేక తీర్పుగా మనం చూడాలంటారా? క్లీన్ ఇమేజ్ కనుక లేకపోతే గెలుపు అసాధ్యం అని ఈ తీర్పులు చెప్తున్నాయా? ఒకే పార్టీ ఆధిపత్యాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అని ఈ తీర్పులు చెప్తున్నాయా? విజయ గెలుపు అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎస్. అదేవిధంగా పాత బూజు పట్టిన ద్రవిడ రాజకీయాల కాలం చెల్లింది అని ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ పుట్టినా అందులో ఆ తోకో ఈ తోకో ద్రవిడ అనే పదం ఉంటుంది. కాబట్టి ద్రవిడ సిద్ధాంతాల ఆధారంగానే అక్కడ పార్టీలు పుడతాయి. డిఎంకే అయినా ద్రవిడ మున్నేడ కజగం, ఏడిఎంకే అయినా ఆల్ ఇండియా ద్రవిడ మున్నేడ కజగం, అటు తోక ఇటు తోక ఉంటుంది. కానీ తమిళగా వెట్రి కజగం అని చెప్పి టీవీకే పార్టీ పెట్టాడు. తమిళ సిద్ధాంతాలు కానీ ద్రవిడ సిద్ధాంతాలు కాకుండా ద్రవిడ వాసనలే లేవు. హలో, ద్రవిడ వాసనలు లేనటువంటి పార్టీ. ద్రవిడ వాసన లేకుండా ఆయన యువతకు దగ్గరైండు. ఎందుకు దగ్గరైండు అంటే యువత విసిగిపోయారు. ఏ డిఎంకే అవినీతి పార్టీ, ఏ డిఎంకే అవినీతి పార్టీ. కాబట్టి ఈ అవినీతి రాజకీయాల నుంచి కొత్తదనం వెతుక్కోవాలని చెప్పేసి మరి అప్పటికే ఆయన సినిమా నటుడు, అదేవిధంగా ఆకర్షణ కలిగిన నటుడు. కాబట్టి ఇట్లాంటి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఓట్లు వచ్చిన 11-12% ఆ యువతకే కాకుండా అందరికి కూడా విజయ్ యొక్క నాయకత్వం అనేది బలంగా కనపడింది. కాబట్టి సరే, సర్వేలు ఎన్ని రకాలు చెప్పినప్పటికీ 2 సర్వేలు ఆయనకు అనుకూలంగా చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్. కానీ ప్రజలంతా కూడా ఆయన వైపే ఉన్నారని చెప్పి ఆయనకు వచ్చినటువంటి ఫలితాలు 108 స్థానాలు చూస్తే మనకు అర్థమైపోదు. కాబట్టి విజయ్ యొక్క విజయం అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో విజయ్ లాంటి నాయకత్వం కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుటుంబ వారసత్వం అంటే ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి చేయటం, ఆ పార్టీలో జీర్ణించుకోకపోవటం, తమిళనాడులో ప్రజలు కూడా ఇదేక్కడ పొద్దాకి ఇదేందని చెప్పేసి ఆ పార్టీలో ఈ పార్టీలో కూడా జనాలు మొత్తం కూడా చర్చించుకోవటం, ఇవన్నీ కలిసి వచ్చినట్టు అంశాలుగా కనపడుతుంది. అదేవిధంగా ఏడీఎంకేలో కూడా ఏంటంటే బలమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి నాయకులు కూడా లేకపోవటం. ఏడీఎంకే పార్టీ ఉన్నదంటే ఇక ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరికి ఓటు వేయాలి?
డిఎంకేని విభేదించి ఓటేయాలని ఏడీఎంకే వైపు కూడా మొగ్గలేకపోయారు. అవును. అట్లాంటి నేపథ్యంలో విజయ్ పార్టీ అనేది అక్కడ ఉండే ప్రజల్ని ఆకర్షించింది. ప్రజలందరూ కూడా విజయ్కే పట్టం కట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ విజయ్ అంటే ఎన్నికలకు ముందు విజయ్, ఎన్నికల తర్వాత అంటే అత్యధిక స్థానాలు వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయ విజయ్కి చాలా తేడా ఉండే. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్, కాంగ్రెస్కు బద్ధ శత్రువుగా పుట్టినటువంటి, వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కలిసి గతంలో పోటీ చేసిన మన కళ్ళ ముందు చూసినాం. అవును. ప్రాంతీయవాదంతో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రాంతీయవాదంతో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, సమైక్యవాదంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఒక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అవును. కాబట్టి ఇప్పుడు విజయ్ అనేది ఏంటంటే, ఎన్నికలప్పుడు విజయ్ ఒక సైద్ధాంతికంగా ఎవరితో ఉన్నాడు, నేను బీజేపీ సైద్ధాంతికానికి వ్యతిరేకం అన్నాడు. అవును. లౌకికవాదం. ఏడీఎంకే బీజేపీ ఒకే సిద్ధాంతంలో కూటమిలో ఉన్నాయి. అవి చిన్న చితక పార్టీలు ఏడీఎంకే పార్టీలో ఉన్నాయి. ఉమ్, అదేవిధంగా డిఎంకేతో కలిసి కాంగ్రెస్, సిపిఐ ఇట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి, కూటములు, ఇతరపక్షాలు ఇవి ఉన్నాయి. అయితే సైద్ధాంతికంగా కలవచ్చు, కానీ విజయ్ ఎన్నికలప్పుడు ఏమైంది, డిఎంకే పార్టీ విజయ్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ రోజు విజయ్ అక్కడ తొక్కిసలాట్లో 40 మంది చనిపోతే అక్కడ దాన్ని భూతద్దంలో పెట్టేసి దానికి ప్రధానమైనటువంటి బాధ్యుడు విజయ్ అని చెప్పేసి ఆయనపై ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. అదే కాకుండా జననాయగన్ అనే ఒక సినిమా కూడా ఇప్పటికి కూడా విడుదల కాలే. అవును. ఆ సినిమా విడుదలకు అనేక ఆటంకాలు కల్పించింది డిఎంకే ప్రభుత్వం. ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేయడం కోసం కూడా ఆన్లైన్లో కూడా విడుదల చేసినట్టు పెద్ద ఎత్తున డిఎంకే వాళ్ళే దాని హస్తం ఉంది, ఆన్లైన్లో కూడా ఇంటర్నెట్ అంతర్జాలంలో విడుదల చేశారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. ఇంకా బీజేపీ పార్టీ ఏం చేసింది, మొదట విజయ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. విజయ్ మాట వినలే, నేను సైద్ధాంతికంగా మీకు వ్యతిరేకం, మీ సిద్ధాంతం మా సిద్ధాంతం వేరు, నేను లౌకికవాద సామ్యవాద భావాలతో నేను ఉంటా అని ఆయన స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆయన పైన ఐటీ రైళ్లు దాడులు చేశారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ గారు కాంగ్రెస్ ఎన్నికలప్పుడు విజయ్ గారు కాంగ్రెస్ను ఆహ్వానించారు, మీకు 80 స్థానాలు ఇస్తాం, మీరు కలిసి రాండి అని. అంటే మేము జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరి డిఎంకేని కాదనలేక, డిఎంకే మమ్మల్ని ఆ రోజు అవమానపరిచింది, 45 స్థానాలు మాకు ఇవ్వండి అంటే, లేదు మీకు ఇవ్వమని చెప్పేసి 28 స్థానాలకే పరిమితం చేసింది. అయినా సరే ఇండియా కూటమిలో భాగంగా అప్పుడున్నటువంటి అవసరాలు బట్టి మేము డిఎంకేతో కలిసి పోటీ చేయడం జరిగింది. సరే 28 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాలు మాకు దక్కడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ గారు గవర్నర్ కలిసి మాకు సమయం ఏమని అడిగారు. ఈ సమయంలో రాజకీయాలు ఎట్లయితే ఏందో, ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. ఇప్పుడు డిఎంకే పట్ల విసుగు చెందినటువంటి ఒక 10 మంది, 15 మంది, 20 మంది రాజకీయ నాయకులు వాళ్ళకి వచ్చిన స్థానాల్లో 2/3 మెజారిటీ వస్తే పార్టీ విలీనం కావచ్చు. కానీ ఇట్లాంటి రాజకీయాల్ని విజయ్ ప్రోత్సహిస్తారు, ఎందుకు కొత్తగా వచ్చిన పార్టీ. ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులకు విజయ్ పాల్పడుతుందని వెంటనే అసలు అధికారం చేపట్టలేదు. అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి వ్యతిరేకించిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నా అంటే వార్తలు కూడా సమాజంలోకి పోతాయి. కాబట్టి విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తే చూడాలి. అదేవిధంగా సైద్ధాంతికంగా చూస్తే డిఎంకే, సిపిఎం, సిపిఐ, తర్వాత తిరుమల వన్ పార్టీలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే పార్టీలు. కాబట్టి అందుకే విజయ్ అనేది ఎన్నికల అప్పుడు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చూడాలి. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు నేనదే అన్నారు, ఆ బీజేపీ ఏమైనా భద్రశత్రువు ఏం కాదు, సైద్ధాంతికంగా అన్నాడు. కానీ రాజకీయ అవసరాల కోసం మరి విజయ్ యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉంటుందో మనం కూడా దాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి డిఎంకే ఇప్పటికే కొంతమంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు 15 మంది 20 మందో విజయ్ని వచ్చి కలిసే ప్రయత్నాలు చేయటము, లేకుంటే మేము వచ్చి విలీనం అవుతాం అంటాము, లేకుంటే డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు మేము వచ్చి కలుస్తాం అంటాము. అందుకే డిఎంకే ఏడీఎంకేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం, ప్రత్యేకమైనటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం, పన్నీర్ సెల్వం కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కూడా సహసిద్ధంగా ఎవరు గెలిచినా ఏం చేస్తాం, రాజకీయంగా విభేదించినప్పటికీ అభినందనలు తెలపడం అనేది మన సాంప్రదాయం, మన ఏ పార్టీ నాయకుడికైనా సాంప్రదాయం. అదే రాహుల్ గాంధీ గారు కూడా వారికి విజయ్ గారికి ఫోన్ చేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కానీ మరి ఈ విధంగా రేపొద్దున కలిసి పనిచేయటం అనేది, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైతే నిర్ణయం కాలేదు. అదేవిధంగా నిర్ణయాలు ఉంటే కనుక ఒకవేళ విజయ్ నుంచి ఏమన్నా ఆహ్వానం వస్తే మా అధిష్టానం కూడా చర్చించిన తర్వాత, ఎందుకంటే మాకు కలిసి వచ్చే సైద్ధాంతిక పరంగా మాతో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీని వ్యతిరేకించాలంటే
లోక్సభలో అత్యంత బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీనే. 100 స్థానాలు ఉన్నాయి. ఈ 100 స్థానాలు ఉన్న లోక్సభలో డిఎంకేకి అవసరం బీజేపీని ఎదిరించాలన్నా, రేపు విజయ్కి కూడా అవసరం. అక్కడ ఉన్నటువంటి ఏడీఎంకే ఎట్లాగూ ఎన్డీఏ కూటమిలో ఉంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ అంటే రేపొద్దున రాహుల్ గాంధీ గారు అధిష్టానం, మల్లికార్జున ఖర్గే గారు అది ఒకవేళ విజయ్ ఆహ్వానిస్తే కలిసే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి. ఎస్, కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం స్పష్టంగా ఉంటది. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే అంటే ఇప్పుడు భారత రాజకీయాల్లో యువత కొత్త శాసనాన్ని లిఖిస్తోంది. అంటే గతంలో లాగా నేను ఇందాక చెప్పినట్టుగా కులమో మతమో ఇంకోటో చూసి వాళ్ళు ఓటేసేటువంటి రోజులు పోయాయి. మేజర్గా యువత అన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలని చాలా గట్టిగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. కానీ ఎంత మట్టుకు రాజకీయాల్లోకి యువతకు ఎంట్రీ ఉంది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు విజయ్ పార్టీనే తీసుకుందాం. మీరే చెప్తున్నారు విజయ్ చాలా సరికొత్తగా వచ్చాడు అని చెప్తున్నారు. మరి ఆ సరికొత్త రాజకీయాలు చేయడానికి కొత్త యువతనంతా కూడా ఆహ్వానించాడు ఆయన. ఇవాళ వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఉండాలని అనుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీలో చాలా మంది అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకొని ఇంట్లో పనులు చేసుకునేటువంటి ఆడవాళ్ళు సైతం, తర్వాత పురుషుల సైతం సామాన్యుల్ని విజయ్ గెలిపించడం జరిగింది. అదే కాబట్టి చాలా దశాబ్దాల కాలంగా జాతీయ పార్టీల్లో చాలా మంది యువకులు పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ పార్టీలో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. అప్పటికప్పుడు పారాచూట్లు వేసుకొని దూకి డబ్బు బలంతోనో వేరే బలాలతోనో వచ్చేసి ఎన్నికల ముందు గెలుస్తుంది కాబట్టి సర్వేలు చేసుకొని కొంతమంది గెలిచే పార్టీలకు వచ్చి అక్కడ సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి యువతకు అన్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయానికి వస్తే బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్లో అలాగే సీట్లు ఇచ్చింది. అక్కడ బాధిత యువత తల్లికి ఇచ్చిండ్రు, తర్వాత పని చేసుకునేటువంటి ఒక ఆవిడకి ఇచ్చారు. ఈ రకంగా వాళ్ళు కూడా మంచి మెజారిటీ ఉద్యమ నాయకురాలకి ఇచ్చారు. అట్లాంటి ఆహ్వానించదగ్గ పరిణామాలు ఇట్లాంటివి. ప్రతి పార్టీ కూడా పార్టీలో పనిచేస్తున్నటువంటి యువతకు అవకాశాలు ఇవ్వాలి. యువతకు అవకాశం ఇస్తే వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళు ఏందనేది. అట్లా కాకుండా యువతకు అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి దూకేయటం వల్ల నిజంగా శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు యువత మరి దేశ ప్రగతిలో, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు. పార్టీలు కూడా విజయలేక ఆలోచించాలి. అదే విధంగా పార్టీలో ఏ విధంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలు ఏదైనా ఆ పార్టీల గురించి ఆ విధంగా కూడా మరి టికెట్లు ఇవ్వటం అనేది ప్రారంభించాలని చెప్పి మీ రాజ్ న్యూస్ ద్వారా నేను కోరుతున్నా. ఇక పశ్చిమ బంగాల్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ మమతా బెనర్జీ గారు ఓడిపోవటం అంటే ఏంటంటే 3 సార్లు గెలిపించారు. అక్కడ 2 సార్లు సహసిద్ధంగా గెలిపించారు. 3వసారి కాలు కట్టుకొని వ్యూహకర్తలు చెప్పినట్టు వీల్ చైర్ లో కూర్చొని సానుభూతి ఓట్లతో 215 సీట్లు సాధించారు. ఇక 4వసారి ఆ పై ఎత్తులు ఆ వ్యూహాలు పనిచేయవు. అక్కడ అవినీతి పీకల్లోతు కూరకపోయారు మమతా బెనర్జీ గారు. క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తల అవినీతి బాగా ఉంది. తోలాబాజీ అని చెప్పేసి టీఎంసీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో రేషన్ దుకాణాలు దూరబడి రేషన్ని దొబ్బేసే ప్రయత్నాలు చేయటం, పేద ప్రజల కడుపు కొట్టే ప్రయత్నం చేయటం, అదే విధంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవటం, అదే విధంగా సందేశ్ ఖాళీ అనే ఒక ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నాయకుడు షాజహాన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ ఇవన్నీ కూడా వాళ్ళకి మైనస్ అయినటువంటి జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేయడం జరిగింది. కరెక్ట్. ఇట్లాంటి అంశాలన్నీ కూడా అక్కడ బీజేపీ గెలవడానికి అనుకూలించినవి తప్ప ఏదో మతాలు, ఎస్ఐఆర్ ఇవన్నీ ఉత్తమాటలేండి. ఇలా తమిళనాడులో అయినా సరే అవినీతే ప్రధానంగా ఓడించింది. ఇలా కేరళలో కూడా ఆయన ఎందుకు ఓడిపోయిండు? ఆ స్వప్న సురేష్ గోల్డ్ స్కామ్ బయట పెట్టింది. ఆ తీగలాగితే డొంకేడ దాకా వచ్చిందంటే పినరయ్ విజయన్ గారు వరదల్లో కొట్టకపోయిన నిరాశలైన వారికి పునరావాసం కల్పించేటువంటి భవనాలు కానీ ఇంకా ఆర్థిక సహాయం విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన ఆయన ప్రత్యేక కార్యదర్శి శివశంకర్ గారు ఈ అవినీతికి అక్రమాలకు పాల్పడినట్టు స్వప్న సురేష్ అనే ఆమె స్వయంగా వాంగ్మూలం ఇచ్చింది. అనేక కోట్లాది రూపాయల డబ్బు. రైట్. రాజకీయ విశ్లేషకులు రెహమాన్ గారితో మాట్లాడదాం. రెహమాన్ గారు, ఒక సర్వే చెప్పిన విషయం ఏంటి అనంటే దేశ జనాభాలో 65% ఉన్న 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 65% మంది ఉన్నారు. ఈ యూత్ అంతా కూడా కేవలం ఓటు వేసామా మన పని అయిపోయిందా అన్నట్టుగా కాకుండా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు.
అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, వాళ్ళకు చేసినటువంటి ఉద్యోగాల హామీ ఏమైంది, రైతులకు ఇచ్చినటువంటివి ఏమైనాయి, తర్వాత పర్యావరణం కావచ్చు, ఇలా రకరకాలుగా ఇచ్చినటువంటిపైన కూడా వీళ్ళు దృష్టి పెట్టి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో లాగా ఏదో ఇమోషన్స్తో, భావోద్వేగాలతో, సెంటిమెంట్ని రగిల్చేసి ఇంకా మనం అనుకున్న పార్టీ వచ్చింది అని చెప్పేసేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు అని చెప్తున్నారు. సో ఇది మంచి పరిణామం నిజానికి. అయితే ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఇప్పుడు రాజకీయాల్లోకి యూత్ రావాలి అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. కానీ నిజంగా అంటే టీవీకే పార్టీ ఆహ్వానించినట్టుగా, టికెట్లు ఇచ్చినట్టుగా మన రాష్ట్రాల్లో నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? డెఫినెట్ గా రోజా గారు, పరిస్థితులు మారుతున్నాయి. చదువుకున్న యువత సంఖ్య పెరుగుతూ ఉంది. సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత మేరకు ఉన్నది. అట్ దట్ సేమ్ టైం ఫేక్ న్యూస్ల ప్రభావం కూడా చాలా వరకు యువత పైన ఉంది. ఆ విషయాలు పక్కన పెడితే గతంలో లా కాకుండా మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో యువత అట్లాగే ప్రజలు ఆలోచించే పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉంది. వేలం బెర్రీగా ఓట్లేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే మనకు ప్రేమ్ నజీర్ కేరళలో 70 దశకంలో సినిమా యాక్టర్ వచ్చి ఓట్లు వేయమంటే ఆయన స్టేజ్ మీద నుంచి కిందికి దించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడానికి వచ్చారు. ఇంటికి వెళ్ళి దించేసి వచ్చారు. నీ సినిమాలు చూస్తాం, నిన్ను ఆదరిస్తాం, కానీ ఎవరికి ఓటేయాలనో ప్రజలుగా మేము నిర్ణయించుకుంటాం, నువ్వు కాదు చెప్పాల్సిందని ఆయన ఇంటి దగ్గర దించేసి వచ్చారు. అట్లానే ఆంధ్రప్రదేశ్, అట్లానే తమిళనాడుకు వచ్చే వరకు మనం రాజ్ కుమార్ కర్ణాటకలో చూసాం. ఆయనను ఓ పార్టీ నాయకులు వెళ్ళి మా పార్టీకి మద్దతు ఇవ్వండి, ప్రకటించండి అంటే మేము సినిమాల్లోనే బాగా నటిస్తున్నాం, ఇంకా రాజకీయాల్లోకి వచ్చి కూడా నటించాలా అనేటువంటి ప్రశ్న వేశారు. అంటే ఈ రోజు తమిళనాడులో జరిగినటువంటి మార్పు డెఫినెట్ గా విజయ్ ఏదో సినిమాల్లో నటించినంత గొప్పగా మార్పు తీసుకొస్తాడా లేదా అనేటువంటి దాన్ని మనం వేచి చూడాలి. డెఫినెట్ గా అది ఒక సినిమా మాస్ ప్రభావం చేతనే అక్కడ జరిగినటువంటి మార్పు. సినిమాల్లో స్క్రిప్ట్ మేరకు నటించడాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎన్ని ముఖాలు చూపెట్టాడో మనం చూసినాం. ఒకసారి అందులో పవన్ కళ్యాణ్ సభ పెట్టాడంటే ప్రజలు కూడా ఏ రకంగా వచ్చారో కూడా మనం చూసాం. అశేషమైనటువంటి జనసందోహం సభలకి, కానీ అవన్నీ కూడా ఓట్లుగా రాలన్నటువంటి పరిస్థితి. అది డెఫినెట్ గా అండి. మనకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అంతకుముందు ఉన్న పార్టీలు కూడా రోజా గారు, మనకు డిఎంకే గానీ ఏడిఎంకే గానీ, ఈ రెండు పార్టీలు అంతకుముందు అప్పుడు సూపర్ స్టార్ గా ఉన్న ఎంజి రామచంద్రన్ ఇలాంటి ప్రభంజనంతోనే, ఇంతకంటే ఎక్కువ ప్రభంజనంతోనే అధికారంలోకి వచ్చాడు. సినిమాలో స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నటువంటి, సినిమా ప్రభావంతో ఉన్నటువంటి కరుణానిధి ఇట్లాంటి ప్రభావంతో వచ్చాడు. దాని కంటిన్యూషన్ గానే నేను విజయ్ని చూస్తా. విజయ్ ఏదో సామాజిక సేవలు చేసి లేకపోతే యువతను రాజకీయంగా చైతన్యం చేసి వచ్చినట్టుగా చూడాల్సిన పనేం లేదు. ఎందుకంటే దాని కంటిన్యూటీ మనకు అక్కడ కనబడతా ఉంది. అట్లా మనము డెఫినెట్ గా యువత, అంటే తమిళనాడులో కూడా ప్రభుత్వ వ్యతిరేకత, స్టాలిన్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడము, రైతుల సమస్యలు ఎక్కడక్కడే ఉండడం కావచ్చు, ఇవన్నీ ఇటువైపు టర్న్ అయ్యాయి. అది ఏఐడిఎంకేకి అవ్వకుండా కంప్లీట్గా టీవీకే వైపు టర్న్ అయిపోవడము అదొక మేజర్ ప్లస్ అయింది. దెన్ వచ్చేసి ఆయనకున్నటువంటి సినీ గ్లామర్ ఇంకా యాడ్ అయింది. రోజా గారు మీరు అన్నది డెఫినెట్ గా మామూలుగా ప్రభుత్వ అనుకూలత లేకుండా ప్రభుత్వం ఇచ్చే అనుకూల నినాదాలు పనిచేయవు. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు పనిచేయవు. కరెక్ట్. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మనకి 80s లో 84 లో ఇందిరాగాంధీ పట్ల ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఎన్టీ రామారావుకు ఆ రోజున పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంటేనే కొత్త పార్టీలు ఎమర్జ్ అవుతాయి. అట్లా ఇప్పుడు కొత్త పార్టీగా వచ్చినటువంటి విజయ్ కు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండడం, అట్లానే మీరు అంటున్నట్టుగా ఏఐడిఎంకేకు కరిష్మా లేదు. అంటే ప్రజలకు ఈయన ఆల్టర్నేటివ్, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనం చూపెట్టవచ్చు అనేటువంటి ఆల్టర్నేటివ్ లీడర్షిప్, అంటే జయలలిత గారు పోయిన తర్వాత అక్కడ ఒక ఆల్టర్నేటివ్ నాయకుడిని ఏఐడిఎంకే చూపెట్టలేకపోయింది కాబట్టి థర్డ్ ప్లేస్ కు పరిమితమైంది. అంటే ప్రభుత్వానికి రెండు సార్లు అధికారం, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందంటే స్టాలిన్ ఓడిపోయేంత రేంజ్ లో ఉంది.
అది ఖచ్చితంగా మనం ఖచ్చితంగా దాన్ని ఆమోదించాల్సిందే. అంటే ఎవరినో ఒకరిని ఆల్టర్నేటివ్ గా ఎంచుకొని ప్రజలు జర్నీ చేసి వాళ్ళతో ర్యాలీ అయ్యారంటే, ఇప్పుడు మనం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కరిష్మా చాలా బ్రహ్మాండంగా ఉంది. అవును. ఆయనకు చిరంజీవి ఆల్టర్నేటివ్ గా ప్రజలు భావించలేదు ఆ సమయంలో. కాబట్టి చాలా లిమిటెడ్ సీట్లకు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పరిమితం కావాల్సి వచ్చింది. అంటే కొత్త రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు ఆయా కాలమాన పరిస్థితులు, అప్పుడు వచ్చినటువంటి వ్యాక్యూమ్ వాళ్లకు ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండి, ప్రభుత్వ వ్యతిరేక తీవ్రంగా ఉండి, వాళ్లే ఆల్టర్నేటివ్ గా ప్రజలు భావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు పట్టం కడతారు. అట్లాంటి పరిస్థితే మనకు తమిళనాడులో కనపడింది. తమిళనాడులో ఈ రెండు పార్టీలకు వీళ్ళే ఆల్టర్నేటివ్ గా ప్రజలు భావించినారు కాబట్టి విజయ్ పార్టీని పట్టం కట్టినట్టుగా మనం భావించాలి. ప్రజలకు కూడా ఒక మీరు స్పష్టత అడిగిన ఉంది రెహమాన్. ప్రశ్నకు- యా, చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే, యువత పార్టిసిపేషన్ అనేది రాజకీయాల్లో పెద్దగా ఇంకా లేదనే చెప్పాలి. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని, ప్రభుత్వాలు ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలు అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు దేశవ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, అంటే ఒక స్వచ్ఛందంగా ప్రజలు ఒక ప్రెజర్ గ్రూప్ గా ఏర్పడి, అంటే వాళ్ళని ప్రశ్నించడం కానీ, లేకపోతే స్వచ్ఛందంగా ఉద్యమాలు జరగడం కానీ ఆ స్థాయిలో మనకేం కనపడట్లేదు ఇంకా. డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అంటే ఒక ప్రశ్న, అంటే అన్నిటికంటే బలమైనదే ప్రశ్న. ప్రశ్నించడం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. కొన్ని సర్వేలు ఇప్పటికే చెప్పినాయని మీరు అంటున్నారు. డెఫినెట్ గా అట్లాంటిది నిజమైతే, అదే నిజమే అయితే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడాన్ని, పోరాటాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. ప్రశ్నించడం ద్వారా, పోరాడడం ద్వారా మాత్రమే సమాజ అభివృద్ధి ఉంటది, ఒక ఆధునికత సంచరిస్తది. మధ్య యుగాల నాడు మాకేవెల్లి, లేకపోతే మార్టిన్ లూథర్ ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నించబట్టే చర్చిల రాజ్యంపై లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఆధునిక రాజ్యం ఒకటి ఏర్పడింది. ఈ దేశంలో ఎప్పటి వరకైతే మనం ప్రశ్నించమో, పోరాడడమో, అప్పటి వరకు ఉన్న పరిస్థితులు యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అయ్యాయి. ప్రజలు కూడా ఏ పార్టీ మంచిదో, ఏ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు కడిగిన ముత్యమో అవన్నీ కూడా చూడట్లేదు. కాస్త ఉన్న దాంట్లో ఏ పార్టీ తక్కువ చెడ్డది అన్నదే చూస్తున్నారు. ఎవరి మీద తక్కువ కేసులు ఉన్నాయి అని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది ఇవాళ. రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, చెప్పండి మేడం. ఆప్ నాయకులని అరెస్టులు, మీరు ఇవన్నీ కూడా వాళ్ళ నైతిక పతనం అని మీరు అనొచ్చు, వాళ్ళంతటా వాళ్ళు చేసినటువంటి దానికి అని చెప్పి అంటున్నారు. కానీ ఇందాక రెహమాన్ గారు మాట్లాడారు, కావాలని కక్షగట్టి చేసినటువంటివి అవి కోర్టుల్లో కూడా అవి డిశ్చార్జ్ అయిపోయినటువంటి పరిస్థితి, ఛార్జ్ షీట్లన్నీ కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి. కానీ ఆ మరక మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ లిక్కర్ స్కామ్ అనేది కనుక కేజ్రీవాల్ పైన రాకుండా ఉండుంటే ఇవాళ ఢిల్లీ పీఠం ఖచ్చితంగా బీజేపీకి దక్కి ఉండేది కాదు. ఇప్పుడు ఒకటి మేడం, కేజ్రీవాల్ మీద లిక్కర్ కేసుకు సంబంధించినటువంటిది పుట్టలుగా కథనాలు వచ్చినాయి, ఎంక్వైరీలు జరిగినాయి, మీడియాలో వాటికి సంబంధించినటువంటి వాస్తవ రూపాలన్నీ వచ్చినాయి, కవిత గారి విషయంలో వచ్చినాయి. అవును, దీని అంతటికీ కారణం మీరు అనేది, ఇవన్నీ మీరు క్రియేట్ చేసినవి. ఇప్పుడు మారన్ కేసు జరిగింది, తమిళనాడులో ఒక పెద్ద చారిత్రక ఘట్టం జరిగినటువంటి, కరుణానిధి గారు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు జరిగినటువంటిది. సరే, ఆ కేసులు తర్వాత ఏం జరిగింది ఏంది అనేటువంటిది అని పక్కకు పెట్టండి. కేసులకు సంబంధించినంత వరకు ఇప్పుడు కవిత మీద కేసు వచ్చింది, అదేదో డిశ్చార్జ్ అయ్యింది. దాని మీద ఏం డిశ్చార్జ్ అయ్యింది ఏంటి అనేది కోణం ఆలోచించకుండా ఊకే ఏదో వాళ్ళు వాడుకుంటే అది కాదు కదా. ఇప్పుడు కాళేశ్వరం కేసు ఉంది, దాని మీద ఏం చెప్పారు అనేటువంటిది ఆలోచించకుండా అయిపోయింది అనేటువంటిది వాళ్ళు కాదు కదా. దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అది కాంగ్రెస్ ఉందా, లేకపోతే బీజేపీ ఉందా, లేకపోతే ఎవరైనా కానీ కాక. మీరు తమిళనాడులోకి వచ్చేటప్పటికి విపరీతమైన అవినీతి కుంభకోణంలో స్టాలిన్ ప్రభుత్వం ఉంది, వారసత్వ పాలన 25 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబం పాలిస్తుంది. ఇంకా చాలదన్నట్టు కొడుకుని తీసుకొచ్చినాడు. కొడుకు మాట్లాడితే సీఎం కొడుకు కాబట్టి ఏది మాట్లాడితే అది సనాతన ధర్మం మీద అటాక్ పెట్టినాడు. దేశవ్యాప్త చర్చ జరిగింది. ఈ దేశంలో ఒక వర్గం అనేటువంటిది తను నమ్ముతున్నటువంటి సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మిక భావజాలాన్ని మీరు విమర్శిస్తే, అభాసపాలు చేస్తే సమాజం ఊరుకోదు. ఇవాళ జరిగింది ఏంది, తెలంగాణ మొత్తం దేశంలో ఈ ఎన్నికల లోపల ఏ విభజన రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు, ఈ దేశం అనేటువంటిది ఒకటి కాదు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నటువంటి మమతాని,
అదే కోణం లోపల స్టాలిన్ ఇద్దరిని కూడా మట్టి కనిపించినారు ప్రజలు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పోవడం ఎట్లా కేరళలో వాళ్ళ కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళ మిత్రులు శత్రువులు ఏందో కాంగ్రెస్ వాళ్ళకి మాకు తెలియదు. వాళ్ళు కొట్లాడుకుంటారు ఢిల్లీలో భుజం భుజం రాసుకొని తిరుగుతామంటే ఇప్పుడు ఉంటారా మనకి ఏం లేదు. ఏ విధంగా అయితే నక్సలైట్ల విముక్తి జరిగిందో కమ్యూనిస్టుల విముక్తి కూడా జరిగింది. ప్రజలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు మీ నిజానికి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేనటువంటి విజయ్కి ఎందుకు ఓట్లేసినారండి? తమిళ సెంటిమెంట్ వాళ్ళకి కావాల్సింది, ఉమ్. తమిళ భావజాలం, భాష, తమిళ అస్తిత్వం కావాలి. అస్తిత్వం ఉండాలి. ఆ రెండు పార్టీలలో జరిగే విపరీతంగా ఆ సమస్యలు ఉన్నాయి. ఏ పార్టీ కానివ్వండి, అది డిఎంకే ఏడిఎంకే కానీ ప్రజలు సాఫీగా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, మరి ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా ఉన్నాడు కాబట్టి ఓటేసినారు. సరే దాని పరిపాలన ఎట్లుంటుంది, ఏముంటుంది, అనుకున్న అనుభవాలు ఏంది అనేటువంటిది, ఇచ్చిన హామీలను చేయగలుగుతాడా లేదా అనేటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా యువకులు ఇవల్ల సహజంగా కొంత అవినీతికి వ్యతిరేకంగాను ఆలోచన అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ దేశంలో ఓడిస్తున్నారు, ఓటేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవల్ల బెంగాల్లో జరిగింది ఏంది? బెంగాల్లో జరిగినటువంటి ఇప్పుడు ఒక మెడికల్ స్టూడెంట్కు సంబంధించి రేపు జరిగి హత్య చేస్తే దేశం మొత్తం ఉడికిపోయింది కదా. Yes, yes. దాని మీద ప్రభుత్వ విధానం ఎట్లా ఉండిందో మనకు తెలియదా? అవును. ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. చేసినటువంటి దాన్ని మనం ప్రజాస్వామ్యంలో దానికి ముడిపెట్టకుండా ఇవాళ బెంగాల్లో జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోవడం వల్ల నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఇండియా గ్రూపులో ఎవరున్నారు ముఖ్యమంత్రి అని తెలియదు. వాళ్ళ ముఖ్యమంత్రులు మిగిలిపోయినారు ఆఖరికి వచ్చేటప్పటికి. ఉమ్, కాబట్టి బలమైనటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడే భాష, దేశం గురించి మాట్లాడి ఏంది దక్షిణము ఉత్తరము అని మాట్లాడతాడు ఎవరు? స్టాలిన్ గారు. దానికి వంత వాడతాడు మన రేవంత్ రెడ్డి గారు. ఉమ్, మరి సమాధానం చెప్పాలి కదా రేపు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు పోయినారు, స్టాలిన్. కాలం ఒక్క తీరుగా ఉండదు, ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఉమ్. కాబట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు, తీర్పులు ఇస్తారు, ఓడించవలసిన వాళ్ళని ఓడిస్తారు, గెలిపించవలసిన గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ఇది జరిగింది. రేపే ఆ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది, ఏం ఏర్పడుతుంది, ఎవరు మద్దతు ఇస్తారనేటువంటిది ఆయా పార్టీలకు అధిష్టానాలకు సంబంధించిన అంశం. దాని గురించి నేను మాట్లాడను. Yeah. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే సో ఇకపై కూడా ఇప్పటి వరకు బీజేపీ కొన్ని వ్యూహాలపైనే కొన్ని రాష్ట్రాలని గెలుచుకుంటూ వచ్చింది. అక్కడ 2/3 మెజారిటీతో విలీనం చేసుకోవడము, అధికారంలోకి రావడము, ఈ రకంగా కొన్ని చోట్ల మీరు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. సో ఇకపై అలాంటివి నడవవు. ఎందుకు అనంటే ప్రజల్లో చైతన్యం వస్తోంది. యూత్ కూడా రాజకీయాలను ఆకళింపు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా దగ్గరగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీ దగ్గర ఉన్నటువంటి నేతలు కూడా, బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా చాలా స్కామ్స్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు స్కామ్స్ చేసినటువంటి వాళ్ళు ఏ అంటే పార్టీలో వాళ్ళు మిగతా పార్టీలో ఉన్నప్పుడేమో మీరు వాళ్ళని అవినీతి పరులు అని మీరు విమర్శిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మీ పార్టీలోకి వస్తారో వాళ్ళంతా వాష్డ్ అవుట్. మీరు చెప్పినటువంటి 1-2 కేసులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటిది వాళ్ళని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. మీరు గమనించాల్సినటువంటిది. ఇక పేర్లు ఎందుకు కానీ మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ప్రజల తీర్పు అంతిమంగా గొప్పది అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. అది ఇప్పుడు రేపు వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నటువంటి సువేందు అధికారి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు దాని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏమిటి? ఇప్పుడు ఏమున్నది ఏంది, నవీన్ జిందాల్ పరిస్థితి ఏంటి? ఆయా దర్యాప్తు అవన్నీ కాదు కదా. అవన్నీ కాదేంటండి? వాళ్ళని మీరు మిగతా పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరే కదా అవినీతి పరులు, వాళ్ళు అది ఇది అని మీరు విమర్శిస్తారు. మళ్ళీ మీ దాంట్లోకి వచ్చేసరికి వాషింగ్ పౌడర్ నిర్మా. అందుకే కదా ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించారు. కాదు కదా, అట్లా కాదు కదా. ప్రజలు తీర్పు ఇచ్చినారు. ప్రజల యొక్క తీర్పును అదే చెప్తున్నాను. ప్రజలు తీర్పు ఇచ్చారు అని మీరు చెప్తున్నారు. ఆ ప్రజల తీర్పు మరోలా ఉంటుంది రాను రాను. ఒకటి చూడండి, మీరు ఆరోపణలు చేసినారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసినారు. ఇది చర్చకు వచ్చింది, కాంగ్రెస్ చర్చలకు తీసుకుపోయింది, ప్రతిపక్ష పార్టీ తీసుకుపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చినారు కదా అంటే ఏమి లేదని అర్థం కదా. ప్రజలు గొప్పవాళ్ళు. ఇప్పుడు మీరు నేను శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రజల తీర్పుకు శాశ్వతం. కాబట్టి సరే దాని మీద ఏమైనా ఉన్నట్టయితే కేసులు ఏం జరుగుతుంది ఏమి కాదు కదా. ఇవన్నీ రాజకీయాల లోపల అవినీతికి జరిగినటువంటి అవినీతిని ప్రోత్సహించింది, ఒక 50 ఏళ్ళుగా దాన్ని పోషించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా. డిఎంకేకి సంబంధించినటువంటి అవినీతి లేదా? ఇప్పుడు మాట్లాడుతున్నాడు మానవతరాయ్ గారు, మాకు సంబంధం లేదంటే మాట్లాడుతున్నాడు, తొందరగా వదిలేసుకుంటున్నాడు ఎవరు డిఎంకే పార్టీని. సంతోషం. మిత్రపక్షాలనే ఒప్పుకుంటున్నారు ఆయన. మిత్రపక్షాలు అవునా? మిత్రపక్షాలే. అవకాశం ఏంటి?
ఇప్పుడు మిత్రపక్షం అవునా కాదా నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఇవాళ మాట్లాడింది ఆయన ఒక విశ్లేషకుడిగా మాట్లాడినాడు. రెహమాన్ గారేమో కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడినాడు. మానవరాయ్ గారేమో ఒక విశ్లేషకుడిగా మాట్లాడినాడు. చాలా సంతోషం. మానవతారాయ్ గారు చాలా- ఎప్పుడైనా చాలా- సరే ఏది వాళ్ళ పార్టీ అయినా చాలా సరే సంతోషం. విమర్శించడంలో ఆయన ముందు ఉంటారు. నేను విమర్శించలేదండి, దయచేసి మళ్ళా నిన్నటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. రాజకీయాలు అనేది వాళ్ళతో ఒకటి- చట్టపట్టాలు వెంకటరెడ్డి గారు, ఇవాళ నా డిఎంకే పేరు పక్కకు పెట్టే ప్రస్తావించారు పరిస్థితి, కాబట్టి అది కాంగ్రెస్ సంస్కృతి. వెంకటరెడ్డి పక్కకు గారు, పెట్టేటువంటి పరిస్థితి. నేను చెప్పింది ఏంటంటే మానవతారాయ్ గారు తన సొంత పార్టీలో తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పడంలో వెనకంచి వేరు ఆయన అని చెప్తున్నాను. విజయ్ గారు, రోజా గారు చిన్న విషయం అండి. యా రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏ రాజకీయ నాయకునైనా లేదా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు రాజకీయ పార్టీల్లో చేరాలని వచ్చినప్పుడు దేశంలో ఒక ఆనవాయితీ ఉండేది, నీ పైన క్లీన్ చీట్ వస్తే తప్ప Correct. నీ Yes. కండువా కప్పమని. మ్మ్. ఈ దేశంలో మొత్తం మంది అవినీతి పరులు ఏ రాష్ట్రంలోనైనా చూడండి, వాళ్ళు వెళ్ళి క్యూ గట్టి చేరుతున్నదంతా బీజేపీ. ఇది రాజకీయ విశ్లేషకుడుగా మాట్లాడాల్సిన మాట. మ్మ్. లేదండి ప్రజలు అంటే ఎన్నికల వ్యవస్థలో ఏ రకంగా నాయకులు గెలిచి వస్తున్నారు, ఈ రోజు మానవతరాయ్ గెలిచే పరిస్థితి ఉందా, వెంకటరెడ్డి గారు నిలబడితే గెలిచే పరిస్థితి ఉందా, ఎట్లాంటి వాళ్ళు ఓడిపోయారు, అన్నా హజారే నిలబడితే గెలిచే పరిస్థితి ఉందా, మహాత్మా గాంధీ గారు వచ్చి నిలబడితే గెలిచే పరిస్థితి ఉందా, ఎన్నికల్లో గెలవడానికి ఏం ఉపయోగిస్తున్నారు, ఏం టూల్స్ వాడుతున్నారు, ఎంత ధన ప్రవాహం జరుగుతుందంటే ఇవన్నీ రేవంత్ గారు, Yes, yes. Yeah, yeah. మానవతారాయ్ గారికి రేవంత్ తాగిద్దాం. గారు. Yes. క్లీన్ చీటా. ఇప్పుడు నేను ఒక మాట వెంకటరెడ్డి గారు మీది అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇచ్చారు. కుటుంబ నేత్యంగా కుటుంబ వారసత్వంగా భారతీయ జనతా పార్టీ లేదు. ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి వాళ్ళ ప్రధానమంత్రి అయిండు. మీరు చూసినారు, 3 మహిళలు బాధితులు బెంగాల్లో టికెట్లు ఇచ్చి గెలుపు జరిగింది. అట్లా ఏం లేదు, పూర్తిగా Yeah, yes. ఏదో నాశనం అయిపోయింది అని ఓకే అనుకోవడానికి వీలు. మానవతారాయ్ గారు మాట్లాడండి. ఇప్పుడు బీజేపీ ఎట్లుందంటే ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా మారిపోయింది. ఏ నేరం అన్నా చేసి రానియండి, బీజేపీలో వస్తే పునీతులు అయిపోతారు. అంతే. హేమంత్ బిశ్వాస్ శర్మ, సువేందు అధికారి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద లిస్టే ఉంది. మన రాష్ట్రంలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, చాలా మంది ప్రముఖులే ఉన్నారు. మ్మ్. వాళ్ళ పైన ఈడీ దాడులు అంటారు, ఆ బీజేపీలో చేరంలోనే ఆ కేసులన్నీ అట్లా ఆపేస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే మంచి మాట చెప్పారు వెంకటరెడ్డి గారు. అధికారం అనేది మోడీకైనా మమతా బెనర్జీకైనా ఎవరికి శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి పీఠాలని, ప్రధానమంత్రి పీఠాలని తాళ్ళు పెట్టి కట్టేసుకున్న ప్రజలు ఆ తాళ్ళని, ఆ బంధనాలను కూడా తెంచేసి జరుగుతలేదు కదా. కోరుకుంటారు. ఇది జరుగుతలేదు గుర్తుపెట్టుకుంటే కదా. నేను ఏమంటున్నా చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇలా శకుని మాయాపాచి నేను ఏమంటున్నా 90 లక్షల ఓట్లు అక్కడ, మహారాష్ట్రలో 60 లక్షల ఓట్లు కలుపుకున్నారు అసెంబ్లీకి, పార్లమెంట్ ఎలక్షన్లకి. బీహార్లో అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రకటించింది ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉన్నది ఇప్పటికి కూడా 7,43,55,976 ఓట్లు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ అయిన తర్వాత మొత్తం పోలైన ఓట్లు అంటే 7,45,26,000 పైచిలకని ఓట్లు చెప్పేశారు. మరి ఇన్ని లక్షల ఓట్లు ఎట్లా వచ్చినాయి? కాబట్టి నేను ఏమంటే శకుని మాయాపాచికల ద్వారా వాళ్ళు ఓట్లు పెంచుకుంటున్నారు, ఓట్లు తొలగిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ అనేటువంటి రాముడిని, అంటే రాముడు అరణ్యవాసం 14 ఏళ్లే, పాండవుల అరణ్యవాసం 14 ఏళ్లే, కానీ ఈ రాహుల్ గాంధీ అనే రాముడు అరణ్యవాసం 15 ఏళ్ళ 16 ఏళ్ళ. ఆ తర్వాత జరిగేది రాహుల్ గాంధీకి పట్టాభిషేకం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నేను ఎక్కడ కూడా విమర్శించలేదు ఇందాక డిబేట్ లో. రాజకీయ 5 రాష్ట్రాల్లో ఒకటే రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చింది, మీ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే చాలా. దైవభూమి కేరళ నుంచి తీర్థయాత్ర కేదార్నాథ్ వరకు ప్రారంభం కాబోతుంది. అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణ అని చెప్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ తెలంగాణ అని చెప్తున్నారు. తెలంగాణలో పప్పులు ఉడకవండి. రేవంత్ రెడ్డి ఇంటింటికి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా ఆపరేషన్ సక్సెస్ కాదు, పేషెంట్ అవుతుందా కాదా? ఓకే, రెహమాన్ గారు కన్క్లూడ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావడాలనేది ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బీజేపీ అబ్కే బార్ 400 పార్ అన్నది ఏమైంది? కాంగ్రెస్ కూడా 350 సీట్లు అన్నది. అది కూడా చెప్పు. చెప్పండి విశ్లేషకుడుగా మీరు చెప్పాలి కదా. 2018 ఒక నిమిషం మానవతారాయ్ గారు, ఒక నిమిషం 303 స్థానాలు ఏం జరుగుతుందో మానవతారాయ్ గారు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. లేకపోతే
మన బీహార్ లో పార్టీ ఎవరు లేకపోతే అనేది కాదు కదా ప్రజలు. అధికారంలోకి వచ్చేవాళ్ళే కాదు, అది గుర్తు రైట్ అండి, మీరు ఓకే. మీరు రెహమాన్ గారు లేకపోతే రెహమాన్ గారు కాదు. ఫైనల్ గా చెప్పండి. మేము తర్వాత సంసారం బీజేపీ చేయలే ఉన్నది వాళ్ళతోని. సంకీర్ణ ముద్ద ప్రభుత్వం. వేసి. బీజేపీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. Hmm. పూర్తి మెజారిటీ తోటి బీజేపీ లేదు Yes. అధికారంలో. రాష్ట్ర ఏం ప్రభుత్వాలు మాట్లాడతారండి మీరు? అంటే మా కూటమి రాష్ట్ర కాదా అది? మా ప్రభుత్వాలు కూటమి కాదా? ఏం మాట్లాడతారు మీరు విశ్లేషకుడుగా? మా కూటమి కాదా అది? కూటమి అని నితీష్ చెప్తున్నా. కుమార్ కూటమి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు మా కూటమి. వెంకటరెడ్డి గారు. కూటమి అని మేము చెప్తున్నానండి. తర్వాత చేసుకున్నామా? తర్వాత పెళ్లి చేసుకున్నామా? మేము పూర్తి ముందే పెళ్లికి మెజారిటీ ముందే లేదు. ఒప్పందం ఉంది. పెళ్లికి ముందే ఒప్పందం ఉంది. సింగిల్ తర్వాత రైట్, పెళ్లి రైట్. చేసుకున్నామా? సింగిల్ మీరు ఏం పార్టీగా మాట్లాడుతున్నారు? మీరు అధికారంలో అదే మాట్లాడి లేరు. వీళ్ళు పోతే అవుతుంది. మీకేమున్నది? అట్లా కాదండి. వాళ్ళకేముంది? 100 మంది నేను ఉన్నారు. అంటున్నది మీరు సింగిల్ పార్టీగా అధికారంలోకి లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదండి, యూపీఏ కదా, కూటమే కదా అది కూడా. మీరు యూపీఏ ఉందా? మీరు యూపీఏ కూడా కూటమే కదా. లేదు కదా. ని- ఏం ని- మాట్లాడతారండి నితీష్ మీరు? కుమార్ ఎన్ని పార్టీలు మాట్లాడేదానికి. మారింది? సంకల్ మారింది. మీలాంటి వాళ్ళు మాట్లాడిన చంద్రబాబు తర్వాత నాయుడు ఎన్ని పార్టీలు మారింది? మీలాంటి వాళ్ళు ఎన్ని కూటమిలు రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మీలాంటి- మచ్ వెంకటరెడ్డి గారు, రెహమాన్ గారు, మానవతారాయ్ గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.